హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. దుల్కర్ సల్మాన్ రీసెంట్గా తీస్తున్న మూవీ కాంతా మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్ ఆల్రెడీ ఇదే జోనర్లో కథానాయకుడి పాత్రలో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది, అది అందరికీ తెలిసిందే, మహానటి. సేమ్ మళ్ళీ అదే జోనర్లో కాంతా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కాంతాలో కూడా సేమ్ అదే జోనర్లో కథానాయకుడి పాత్రలో మళ్ళీ చేయబోతున్నాడు. మేబీ ఈ కథానాయకుడి పాత్రలు దుల్కర్ సల్మాన్కి బాగా అచ్చొచ్చినట్టున్నాయి. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా బాగుంది. రానా దగ్గుబాటి ఇందులో క్యారెక్టరైజేషన్ ఎక్సలెంట్గా ఉంది. చూస్తే గెస్ట్ అపీరెన్స్ అన్నట్టుగా ఉంది, కానీ కాదు, ఎక్సలెంట్గా ఉంది క్యారెక్టరైజేషన్ రానాది మాత్రం. రానాకి ప్రతి ఇండస్ట్రీలో తెలియని అంటూ లేరు. ప్రతి ఇండస్ట్రీకి రానా చాలా కావాల్సినోడు. బాలీవుడ్ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, మాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్లో రానాకి ఒక పెద్ద గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. టాలీవుడ్ నుంచి ఎవరు వెళ్ళినా రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ రానా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్సలెంట్గా రిసీవ్ చేసుకుంటారు. బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది లాస్ట్ ఒక వీడియోలో చేశాను. ఈ స్టోరీలోకి వస్తే, భాగ్యశ్రీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో మిస్టర్ బచ్చన్కి ఇందులోకి చాలా తేడా ఉంది. కింగ్డమ్ మిస్టర్ బచ్చన్ ఎలా ఉందో ఈ మూవీలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. పాత హీరోయిన్లు ఎలా ఉంటారు అన్న దానికి కరెక్ట్గా సెట్ అయింది భాగ్యశ్రీకి. దుల్కర్ సల్మాన్ తీసే ప్రతి ఒక్క మూవీ అందరి లైఫ్లో ఒక రియల్ లైఫ్కి కానీ, లేదా ఆన్ స్క్రీన్ స్టోరీస్కి కానీ, లేదా సినీ ఇండస్ట్రీకి కానీ ఏదో ఒక క్యారెక్టరైజేషన్కి మాత్రం సెట్ అవుతుంది, సూట్ అవుతుంది. ఆ లెవెల్లోనే స్టోరీస్ అయితే ఎంచుకుంటాడు. అందుకేనేమో ప్రతి ఒక్కరికి బాగా కావాల్సిన వాడు అయిపోయాడు దుల్కర్ సల్మాన్ కూడా. తీసే ప్రతి మూవీ కూడా బాగా హిట్ అవుతూ ఉంటుంది. సినిమాలు మాత్రం బాగా చూస్తారు ప్రేక్షకులు అందరూ అతని సినిమాలు మాత్రం. ఈ కథానాయకుడి స్టోరీలన్నీ కలిసి వచ్చినట్టు ఉన్నాయి దుల్కర్ సల్మాన్కి. సేమ్ మళ్ళీ అదే జోనర్లో సెలెక్ట్ చేసుకొని ఎక్సలెంట్గా ఉంది. ఒక సీన్ అయితే మాత్రం వేరే లెవెల్లో, అసలు విలన్ ఏమో అన్నట్టుగా ఉంటుంది దుల్కర్ సల్మాన్. ఇందులో సముద్రకని క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్సలెంట్గా రాశాడు డైరెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ కమ్ విలన్ రోల్ ఎక్సలెంట్గా ఉంది సముద్రకనికి ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చినా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా మాత్రం. సినిమా స్టోరీ మొత్తం సముద్రకని కోసం చూడొచ్చు అన్నట్టుగానే ఉంటుంది. కొన్ని సినిమాలు అయితే మాత్రం సముద్రకనివి. రీసెంట్గా ఒక ఫాదర్ క్యారెక్టరైజేషన్లో హీరో రోల్తో ఒక సినిమా తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. చిన్న మూవీ అనే కానీ సూపర్ హిట్ అయింది ఆ సినిమా మాత్రం. ఈ కాంతా మూవీ November 14th థియేటర్కల్ రిలీజ్ కానుంది వరల్డ్ వైడ్గా. ఈ ట్రైలర్ మీరు చూసినట్టయితే మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.